రజనీ గారు, ఏంటి ఒక్కసారిగా తెలంగాణ మీద పడ్డారు పవన్ కళ్యాణ్ గారు? ఏదో ఒక ప్లాన్ అయితే ఉంటుంది గదా! ఏదో ఒక అంశం ప్రభావితం చేసుంటుంది గదా! ఏంటి కారణం ఏంటి? ఏ అంశం ప్రభావితం చేసుంటుంది? ఏ కారణం చేత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లోకి చొరబడ్డారనుకోవచ్చు? సార్ అంటే ఒక మనిషి ఎక్కడైనా ఏ పార్టీలో ఎక్కడైనా పార్టీ స్థాపించుకోవచ్చు. రైట్ టు మూవ్‌మెంట్ ప్రకారం ఎక్కడైనా వెళ్ళొచ్చు సార్. అవును. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఈ నవనిర్మాణ సభ అని పెట్టడం అనేది కడు సందిగ్ధం అండి. ఎందుకంటే మీడియా డైవర్షన్ మొత్తం ఒక దగ్గరే ఉండిపోతదండి. హ్మ్. ఈరోజు ఎంతో మంది కొన్ని వందల ప్రాణాలు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లు, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్లు ఎన్నో కేసులేయించుకొని పెట్రోల్ బోసుకొని చనిపోయిన పరిస్థితి ఉన్నటువంటి రోజున హ్మ్. ఆ శుభదినాన్ని పురస్కరించుకోవాలి. లేకపోతే చనిపోయిన వాళ్ళ పరిస్థితిని గుర్తు తెచ్చుకొని బాధపడాలి. ఈ అన్ని కార్యక్రమాలు ఉండే రోజున ఇవాళే మీటింగ్ పెట్టడం కడు సందిగ్ధం అండి. ఇంకొకటేంటంటే ఒక పార్టీ ప్రెసిడెంటో లేకపోతే ఒక సీఎం స్థాయికి వెళ్ళగలిగిన వ్యక్తో, ఒక డిప్యూటీ సీఎంలో ఉన్న వ్యక్తో ఆ పార్టీ దేనికి పెడతాను అంటే అన్నిటికి చావడానికి సిద్ధపడి పార్టీ పెడతాను. లేకపోతే పీక కోసేసుకుంటాను. ఇలాంటి నినాదాలు నేను ఏ ముఖ్యమంత్రి అభ్యర్థి దగ్గర విని ఉండలేదండి. ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో మేమెంతో మంది ముఖ్యమంత్రులను చూసి ఉంటాం కదా! నేను ప్రాణాలకు తెగించి వచ్చాను. అవును. ఇదేమన్నా బోర్డర్‌లో సైన్యానికి యుద్ధం చేయనీకి పోతున్నామా? ప్రాణాలకి ఎందుకు తెగించిపోయాను. నిన్న మొన్న అవసరమైతే పీక నిన్న మొన్న కోసేసుకుంటాను. కార్యకర్తల సమావేశంలో అన్నారు గదా! నేను యుద్ధం చేస్తున్నాను అని. ఎవరితో చేస్తున్నారో అది ఎక్కడా కనబడట్లేదు గానీ, నేను యుద్ధం చేస్తున్నాను మీరంతా కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికీ అదే చెప్తున్నారు. సార్ అదే అర్థం కావట్లేదు సార్. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ వినుంటే, హ్మ్. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి. అంత గొప్పగా నేను పరిపాలన అందించాలి అని ఒక నాయకుడు చెప్పినాడు. అవును. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అందరికీ గుర్తుండాలంటారు కానీ, నేను చనిపోవడానికి పార్టీ పెట్టాను. నేను అన్నిటికి సిద్ధపడి వచ్చానంటే, అవతల వ్యక్తి నీ ఓటమిని కోరుకుంటాడు కానీ, నీ చావుని కోరుకోడు. నీ అవును. చావుని కోరుకోడు. ఇక్కడ యుద్ధం జరగదు. ఇది యుద్ధ భూమి కాదు. ఇది కేవలం రాజకీయ రంగం. ఈ హ్మ్. రాజకీయ రంగంలో నువ్వు ఓడిపోతావు, గెలుస్తావు. దాంట్లో చంపుకోవడాలేంటి, చచ్చిపోవడాలేంటి? హ్మ్. ఏమనంటే నేను రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రివాల్వర్ సబ్మిట్ చేసినాను. నేను అన్నిటికి తెగించి వచ్చినానంటాడు. రివాల్వర్ దేనికి సబ్మిట్ చేసినారండి? వాళ్ళ సొంత అన్న కూతురు ఇలా నేను ప్రేమ వివాహం చేసుకుంటున్నాను. మా బాబాయ్ దగ్గర రివాల్వర్ ఉంది. ఏదో ఒక రకంగా నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఆ రివాల్వర్ సబ్మిట్ చేయమంటే అప్పుడు సబ్మిట్ చేసినారండి. సో దానికి రాజశేఖర రెడ్డి గారు భయపెడితే రివాల్వర్ సబ్మిట్ చేయడానికి అంటే ప్రజల ఏమన్నా కోసం గాదా? పొంతన ఉందా అండి? సమాజం కోసం, ప్రజల ఆ! కోసం గాదా తుపాకీని సబ్మిట్ జేసింది? సార్ సమాజం కోసం, ప్రజల కోసం కాదు సార్. తన ఇంటి ఆడబిడ్డ ఆ! తన బాబాయ్ వల్ల భయభ్రాంతులకు గురయ్యి ఓకే. తనిచ్చిన రిటర్న్ కంప్లెయింట్ ఎవిడెంటరీకి ఆర్మ్స్ యాక్ట్ కింద అతని దగ్గర రివాల్వర్ ఉందని సబ్మిట్ చేసుకున్నారు. బుల్లెట్స్‌తో సహా, ఇయర్‌తో సహా, డేటు, టైము, చుట్టూ ఉండే సాక్షులతో సహా సార్. హ్మ్. సార్ దీనికి రాజశేఖర రెడ్డి గారికి ఏంటి సార్ లింకు? సార్ నేను హ్మ్. చిత్తశుద్ధిగా ప్రతి సమస్య మీద పోరాడతానన్న వ్యక్తి 2014లో చంద్రబాబు గారి గెలుపుకు కారణమైన వ్యక్తి అతన్ని దగ్గరుండి గెలిపించినారు. మళ్ళీ వెళ్లి సినిమాలు చేసేసుకున్నారు. 2015లో రిషితేశ్వరి అనే ఒక ఆడబిడ్డ ఒక పెద్ద లెటర్ రాసి తన చావుకి కారణాలు ఇవి అంటే తన గురించి పోరాడాల. 15లో జరిగిన ఘటనండి. 16లో, 17లో మీరు చూసినారు పాపం అమ్మాయి సుగాలి ప్రీతి. ఆ రోజు ఆయనొచ్చి పోరాడాల. 18, 19లో కూడా పోరాడల. 2020 ఈ టైంలో ఆయన పోరాడుతూ 18, 19 అనుభవం గల ముఖ్యమంత్రి ఏమన్నా నిద్రపోతున్నాడా అని ఒక్క పదజాలం వాడలేదండి. ఒక్క పదజాలం వాడల. అరె! జరిగింది ఆ టైంలో. సాక్ష్యాలు తారుమారైపోయింది ఆ టైంలో. హ్మ్. కనీసం సూసైడ్ అనే రాసినారు కానీ, మర్డర్ అని కానీ, రేప్ అని గాని కూడా రాయకుండా పక్కన పడేసిన కేసుని జగన్ గారి గవర్నమెంట్ ఒచ్చాక ఇది సిట్ వేసి, ఇది రేప్ జరిగింది, ఇక్కడ మర్డర్ జరిగింది అని రాస్తే అప్పుడు ఆ అమ్మాయికి దళిత కోటాలో బెనిఫిట్స్ ఒచ్చినియండి. హ్మ్. 18, 19, 17లో ఎందుకు రాలా? 17, 18, 19లో మీరెందుకు ఆ గవర్నమెంట్‌ని స్థాపించినారు కదా! ఆ గవర్నమెంట్‌లో తప్పులు జరిగినప్పుడు మీరు ప్రశ్నించాలి కదా! ఏదో చివరిలో 19లో రాజధాని రైతుల కోసం వచ్చినట్టొచ్చి మీరు అలా అంటారా? మీరు ఇలా అంటారా? ఇది కరెక్ట్ కాదు సార్. అంటే నేనేం ఒకటి చెప్తున్నానంటే మీరు ఫాలో అయ్యారో తెలంగాణలో కూడా లేదో, మీరు సభలు మీరు పెట్టుకోండి. ఫాలో అయ్యారో లేదో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారంటే ఆయన చెప్పిందే డీఎన్ఏ రిపోర్ట్స్ తారుమారైపోయాయట. ఇప్పుడేం చేయలేరట. అవును సార్. డీఎన్ఏ రిపోర్ట్సు సీన్ ఆఫ్ అఫెన్స్‌లో హ్మ్. ఇన్సిడెంట్ టైమ్‌లో ఇన్ని రోజుల్లోనా కలెక్ట్ చేసుకుంటారు. హ్మ్. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు ఆ గవర్నమెంటే గదా! ఒక్క మాటైనా అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిని అడిగినారా? ఈ రోజు కూడా ఆ తల్లి అంటుంది, ఆ రోజు జగన్ గారి గవర్నమెంట్‌లో కర్నూల్‌లో
కవాతులు చేసి మీటింగ్ పెట్టుకొని అప్పుడున్న ముఖ్యమంత్రిని బండ బూతులు తిట్టినారండి. ఆ పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఒక 2000 మందితో ఒక సభ ఎవరిని తిట్టనికి కాదు, పాపం మీ సాధకుల కోసం పెట్టుకునే సభకు కూడా ఆయన పర్మిషన్ ఇవ్వలేదే. ఆ రోజు ఆయన్ని తిట్టడానికి, ఆయన్ని తిడతాడని తెలిసి కూడా కర్నూలులో కవాతులు చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చినాడు అంటే అది ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ అండి. హ్మ్. అది స్వేచ్ఛ. ఆయన వారాహి పైకెక్కి వీరంగం చేస్తూ ద్వారం పొడి నిన్ను గుడ్డలిప్ప తీసుకొడతానని, సెంట్రల్ తో చెప్పి నిన్ను ఆటలాడిస్తానని ఇవన్నీ వారాహి మీద ఎక్కి తిరిగినారు. అరే నీకు అక్కడ 2000 మందితో మీటింగ్ పెట్టుకోవడానికి నీకు రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు వారాహి ఎక్కి వీధులు వీధులా తిరిగి బండ బూతులు తిట్టడానికి నీకు పర్మిషన్ ఇచ్చింది గత గవర్నమెంట్ ముఖ్యమంత్రి కదా, శభాష్, గత కరెక్ట్గా గవర్నమెంట్ చెప్పారు. ముఖ్యమంత్రి కదా. సో అది ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి అండి. అమీర్పేట సెంటర్ లో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ గవర్నమెంట్ లో గత మన అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి కనుసైగ లేకుండా జరుగుతుందా అండి? ఈ రోజు ఒక్క మాట చంద్రబాబు గారితో ఫోన్ చేపించుంటే రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చి ఉండేవారేమో. అరే 2000తో సాధక్ మీటింగ్ పెట్టుకోవడానికి నాకేంటయ్యా ఆంక్షలు? పోనీ మీ ఒక విషయం అయ్యే చెప్పండి. జాగీరా అని అది మాట్లాడుతుంటే కాదు